తను మాట్లాడే మాటలన్నా భలే క్యూట్గా మాట్లాడేది. అంటే తను కొంతమంది మాటలు చూస్తే ముద్దు వస్తుంది కదా. సో అలా ఇంట్లో ఒక చిన్నపిల్ల మన చిన్న చెల్లి ఎలా ఉంటుంది, సో ఇంట్లో ఒక అమ్మాయి లాగా సో అలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అందరితో. టాప్ 2లో ఉండే ఛాన్స్ కూడా ఉన్నాను. ఎందుకంటే తన ఆ గేమ్ చూస్తున్నా, తను మాట్లాడే విధానం చూస్తున్నా, పాయింట్స్ చూస్తున్నా సరే చాలా బాగా అనిపిస్తుంది. సో కొన్ని యష్మి విష్ణు వాళ్ళ గేమ్ ఎక్కడ ఉంటుందన్న, వాళ్ళ ఆర్గ్యుమెంట్కి లేదంటే వాళ్ళు ఒకరితో లవ్ ట్రాక్ లేదంటే ఏదో చేయడానికి తప్ప వాళ్ళ టైం మొత్తం అక్కడే ఆగిపోతుంది. కానీ గేమ్లో చాలా తక్కువ ఉంటుంది. యష్మిది ఏముందంటే తన ట్రయాంగిల్ అన్నమాట. సో అక్కడ ఎప్పుడు చూసిన ట్రయాంగిల్ ఒక అంతకుముందు అంటే సోనియా గారు ఉన్నారు, ఇప్పుడు యష్మి గారు అయ్యారు. గౌతమ్తో కానీ నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఈ ట్రయాంగిల్ అని ఒకటి ట్రాక్ నడిపిస్తున్నారు. సో అది కొంచెం గౌతమ్ గారి గేమ్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ కాకపోతే కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది 2 days నుంచి ఎందుకు. సో అది నామినేషన్స్ పడటం వల్ల లేదంటే దీనివల్ల జరిగి కొంచెం డల్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూసినా ఆయన ముద్దు పెడతారు మనకు కనిపించింది ఒకసారి, బట్ అక్కడ కనిపించకుండా చాలాసార్లు జరుగుతుంది అనమాట. సో మనం చూసింది ఒకసారి కాబట్టి ఒకసారి చాలా జరుగుతున్నాయి. బట్ అంటే పృథ్వీ వైపు ఉంటూ ఆ గేమ్ మొత్తం పాడు చేసుకుంటుంది. ఆ కిస్సుల దగ్గర ఏదో బజ్ వస్తుంది అనుకున్నా కానీ అంత నెగిటివిటీ అయిపోతుంది. సో విష్ణుప్రియ అది ఎంత కరెక్ట్గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు బాగున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ హిట్ అయిందంటే ఇప్పుడు అంటే కొంతమందిని చూడగలుగుతున్నాం, బాగుంది అనిపిస్తుంది. అంటే దానికి కారణం టేస్ట్ చేసే అండ్ అవినాష్ అండ్ రోహిణి గారు వీళ్ళు ముగ్గురు వల్లే మనం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా వరకు ఇప్పుడు వాళ్ళు హిట్ అయ్యి కొంచెం వరకు చూడాలనిపిస్తుంది అన్నది వాళ్ళ ముగ్గురు వల్లే. నిఖిల్, నబిల్, పృథ్వీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ప్రేరణ ఉంటారు. ఇంకా ముక్క అవినాష్ కానీ టేస్ట్ చేసే కానీ ఇద్దరు ఒకరు ఉంటారు. గౌతమ్ గురించి చెప్పాలేమన్నా 3.0 బాగా ఆడుతున్నారు. చాలా మంచిగా ఉంది ఆయన గేమ్. సో ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే 2 days నుంచి గడిచిన 2 days నుంచి చూస్తుంటే ఆయన గేమ్ కొంచెం డల్ అయినట్టు ఉంది. సో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది అనవసరమైన చోట. సో కొంచెం మారాలనిపిస్తుంది కొంచెం రైట్. ఇద్దరు జెన్యూన్ ఉండి పేరెంట్స్ వల్ల విడిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఇద్దరు జెన్యూన్ ఉండి పేరెంట్స్ వల్ల విడిపోయే వాళ్ళకి ఏం చెప్తానంటే అది చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ట్రూగా లవ్ చేసుకున్నారు. ఇద్దరు ట్రూగా లవ్ చేసుకుంటే ఇంట్లో నొప్పించడానికి ట్రై చేయాలి ఆల్మోస్ట్. అది ఏం చెప్తానంటే ఆ బాధ చెప్పుకోలేం. అలా అయితే ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటేనంత వెళ్ళిపోవచ్చు. ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉండలేనప్పుడు ఇంట్లో ఎదిరించి వెళ్ళకూడదు. ఒకరి మీద ఒకరు నమ్మకం. అది ఎలా అంటే ఇద్దరు ట్రూగా లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలేదు. సో ఎక్కడికైనా వెళ్ళిపోతే తిని కష్టపడకపోయినా తను ఏదైనా చేయగలరు. ఒకరి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్ లవ్ సక్సెస్ అవ్వాలంటే. ఇంకా అదే చెప్తున్నా. ఇంకా ట్రూ లవ్ అయితే లేదు బ్రో. ఇద్దరు ఈ రోజుల్లో లవ్ స్టోరీ లేవు కూడా, పెళ్లి వరకు వెళ్ళడం లేదు. అమ్మాయిలు కూడా లవ్ చేయరు, ఎక్కడో ఎవరో ఒకరు. అది కూడా సక్సెస్ అయితేనే, ఏం లేదు లవ్ అనేది లేదు అసలు, అంత ఫేక్. లవ్లో ఉండి ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని రోజులు సరదాగానే ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల్లో మీకు ఏంటనేది తెలుస్తుంది, మీరు ఏం కోల్పోతారు అనేది. ఇప్పుడు ఫస్ట్లో సరదాగా ఉంటుంది, ఫోన్ మాట్లాడుకుంటూ ఏ దుప్పట్లో ముసిముసి నవ్వుకుంటుంటావు, సరదాగా ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంటావు, నా పిల్ల అదిరా ఇదిరా అనుకుని గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటావు. ఆ తర్వాత అదే నీ ఏ ఫ్రెండ్స్కి చెప్పావు నీ పిల్ల గురించి, మళ్ళీ అదే ఫ్రెండ్స్కి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటావు. వాళ్ళే నిన్ను ఏడిపిస్తారు, అదన్న విధానం నీ పిల్ల గురించి అని. అలాంటి సిచ్యువేషన్స్ అంటే నేను ఏం చేయలేదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన 8 years నుంచి ట్రూలో. సో తను ఫస్ట్లో మానే ఉండేది, ఈ మధ్యకాలంలో తను విలేజ్లో ఉండేది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ చాలా చేంజ్ అయిపోయింది. ఏంటంటే నాకన్నా మంచి గుణాలు కనిపిస్తారు. హైదరాబాద్కి వస్తే ఎందుకన్నా చేంజ్ అయిపోతారు? హైదరాబాద్కి వస్తే ఎందుకు చేంజ్ అయిపోతారు అంటే ఇక్కడ నాకన్నా మంచి కనిపించడం ఉంటారు. రిచ్ పర్సన్స్ కనిపిస్తారు, కార్ల మీద తిరిగేటోళ్ళు, బైకుల మీద తిరిగేటోళ్ళు, నాకన్నా హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు మంచిగా. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి హ్యాండ్ ఇవ్వలేదు. సో తన ప్రవర్తన మారిపోయింది. ఎవరైనా మనల్ని వదిలేస్తారని డైరెక్ట్గా చెప్పరు బ్రో ఈ రోజుల్లో. వాళ్ళు మనకిచ్చే ఇంపార్టెన్స్, చూపించే కేరింగ్, వాళ్ళు మనకిచ్చే టైంలోనే అర్థమైపోద్ది వాళ్ళు మన పట్ల ఎలా ఉన్నారని. మనమే అర్థం చేసుకోవాలి. ఎవడు కూడా నేను మోసం చేస్తానని చెప్తాడంటే ఎవడు కూడా చెప్పడు. వాడు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాడు నువ్వు చూసి అర్థం చేసుకోవాలి. నన్ను ఎలా చీట్ చేసిందంటే నన్నేం చీట్ చేయలేదు. ఇప్పటికే నేను సుమన్ టీవీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇప్పటికే చూసి చాలా బాధపడిపోయింది నా గురించి, అలా చెప్తున్నాను ఇలా చెప్తున్నాను బ్యాడ్గా. సో తన గురించి ఏం చెప్పడం లేదు. నా ఫ్రెండ్ సర్కిలింగ్లో నేను చూసిన చాలా లవ్ స్టోరీలు ఏంటంటే అందరికి కూడా కావాల్సింది ఏంటంటే టైంపాస్, ఎంజాయ్మెంట్. ఆ టైంలో అమ్మాయి మిమ్మల్ని వదిలేస్తుంది అన్నప్పుడు మీకు వచ్చిన సింప్టమ్స్ ఏంటి? అమ్మాయి వదిలేస్తుంది అన్నప్పుడు ఇన్ని రోజులు 8 years లవ్ చేసుకున్నాం ట్రూగా. 8 years ట్రూగా లవ్ చేసుకున్నప్పుడు మనగా కాదన్నప్పుడు
అమ్మాయి మనతో తప్ప ఇంకెవరితో చాటింగ్ చేస్తేనే తీసుకోలేం, వేరే వాడికి చూస్తేనే తట్టుకోలేం. వాళ్ళ అన్నయ్యతో చెప్పాలంటే వాళ్ళ అన్నయ్యతో బైక్ మీద వెళ్తేనే కొంచెం అదో ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది మనం 8 years లవ్ చేసిన అమ్మాయి మనది కాదని వేరే వాడిని చేసుకొని వాడి పక్కన తిరుగుతూ వాడి పక్కనే పడుకుంటుంది అనే థాట్ వస్తేనే మైండ్కి అది తీసుకెళ్ళేమో బాధ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా కళ్ళు నీరు వచ్చేస్తాయి. నైట్ నిద్ర పట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇది నేను ఒక్కడనే ఫేస్ చేయలేదు, చాలామంది అబ్బాయిలు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు. ఈ లవ్ గురించి ఏం చెప్పాలంటే, లవ్ చేయకపోతే చాలా మంచిది. ఎడ్యుకేషన్ ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత లవ్ చేసుకుంటే లవ్ సక్సెస్ అవుతుంది, ఆ అమ్మాయి కూడా మనతో ఉంటుంది. కానీ ఏంటంటే వేరే వాడు ఎవడో లవ్ చేసిన అమ్మాయి మన దగ్గరికి వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత లవ్ చేసిన ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు